హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర కర్రీ. తోటకూరని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మనం, లైక్ పప్పు, ఫ్రై, పచ్చడి, ఇప్పుడు ఇలా కర్రీలాగా. ఈ తోటకూరలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ పీచు పదార్థం మనలో ఉండే పేగులు క్లీన్గా ఉండటానికి లేదా డైజెషన్ పెరగటానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కళ్ళకి కూడా చాలా మంచిది ఈ ఆకుకూరలు తినడం వల్ల. ఇన్ని ప్రయోజనాలు ఉన్న తోటకూరని చాలామంది తినరు, కానీ ఇది ఇలా చేసి పెడితే తినని వాళ్ళు కూడా లొట్టలేసుకొని తినాల్సిందే. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం కర్రీని స్టార్ట్ చేసే ముందు ఇట్లా ఒక గుప్పెడు పచ్చెనగబ్యాళ్ళు తీసుకొని నానబెట్టుకుందాం. ఇలా పచ్చెనగబ్యాళ్ళు వేసి కర్రీ చేసామంటే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. మినిమం ఒక గంట ఉంటే గంట, లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోండి. అండ్ దాంతోపాటు కొంచెం చింతపండు, చిటికెడు, ఒక చిన్న నిమ్మకాయంత చింతపండును కూడా నానేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో తోటకూర ఇలా కట్ చేసుకొని చాలా బాగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో పీచు, మట్టి ఇదంతా ఉంటుంది కదా, అదంతా క్లీన్ అయిపోవాలంటే మనం 2-3 సార్లు ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో నానబెట్టుకున్న పచ్చెనగబ్యాళ్ళు, ఒక 4 వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ ఇట్లా సన్నగా తరిగి పెట్టుకొని ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోండి. అండ్ పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకోండి, అంటే స్పైసీనెస్ తగలాలి కదా. ఒక 2 చిన్న టమోటాలు ఇలా మొత్తం యాడ్ చేసి ఇందులో ఉప్పు, కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసి వీటన్నిటిని బాగా మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో వచ్చేసి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, అంటే ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకుంటే మనకి బాగా కుక్ అవుతుంది. మనం ఎప్పుడైనా కుక్కర్ ఉడికించేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాము అంటే బాగా కుక్ అవుతుంది. అండ్ కుక్కర్ కూడా మనకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. మన కుక్కర్ పైన మీద కూడా రాసి ఉంటుంది కుక్ ఆన్ ఫ్లేమ్ అని. ఇట్లా ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని, ఇట్లా వాటర్ కొంచెమే ఉంటే ఓకే, లేదు ఎక్కువ ఉన్నాయంటే మోస్ట్లీ ఎక్కువ ఉండవు, కుక్ అయిపోతుంది. ఇట్లా ఎక్కువ ఉన్నాయంటే కొంచెం వంచుకొని దీన్ని ఇట్లా ఒక స్మాషర్తో బాగా మెత్తగా స్మాష్ చేసుకుందాం దీన్ని. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇందులో నేను అన్నీ ఒకేసారి మిక్స్ చేసి పెట్టుకుంటాను. పోపు గింజలు అవన్నీ యాడ్ చేస్తున్నా, జీలకర్ర, పచ్చెనగబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఆవాలు అన్నీ. అండ్ 2 ఎండుమిర్చి, చిటికెడు కొంచెం కరివేపాకు, అండ్ 2 వచ్చేసి వెల్లుల్లి దంచి ఇట్లా వేసుకున్నాను. మనకి ఇట్లా వెల్లుల్లి వేసాము అంటే దంచి, ఆ దంచడం వల్ల మనకి తిరగమాతలో బాగా ఫ్రై అయ్యి ఫ్లేవర్ బాగా ఉంటుంది. అండ్ చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ యాడ్ చేసి ఒకసారి తాలింపును మొత్తం బాగా కలుపుకుందాం. ఇలా తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇందులో యాడ్ చేసి కొంచెం సేపు ఉడకనిచ్చుకుందాం. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు మొత్తం బాగా పిసుకొని ఇందులో ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకోండి. మీ పులుపుకు తగ్గట్టు కొంచెం చూసుకొని, మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా ముందు కొంచెం యాడ్ చేసి కొంచెం పక్కకు తీసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని, చాలకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని, అండ్ కొంచెం కారం కూడా చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము కదా, అవి బాగా కుక్ అయినాయి కదా, చూసుకొని లైట్గా కారం కూడా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపాము అంటే కొంచెం సేపు కుక్ అవుతుంది. మనం వాటర్ యాడ్ చేసాము కదా, చింతపండు వాటర్, అది మొత్తం బాగా కుక్ అయ్యే వరకు కుక్ అయినిచ్చుకొని నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీ కదా ప్రాసెస్ కూడా చేయడం, అంతా కుక్కర్లో ప్రాసెస్ చేయడమే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీ ఇంట్లో తోటకూర అంటే అస్సలు నచ్చని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తింటారు. కావాలంటే మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది. బాయ్.